చదరంగం అంటే తెలియని వారు ఉండరు. చదరంగం ఆటే ఒక రకము ఆట. మరి ఇది ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది తెలుసుకుందాం. కొన్ని శతాబ్దాల క్రితం మన దేశంలో బలహైతు అనే ఒక రాజు ఉండేవాడు. అతడోసారి తన ఆస్థానంలో తెలివైన వాడిగా పేరున్న సిస్సా అనే వ్యక్తిని పిలిపించాడు. ఆనాటి ఆటలన్నీ బలం మీదనో అదృష్టం మీదనో ఆధారపడి ఉన్నాయి. అలా కాకుండా తెలివితో ఆడే మరియు తెలివిని పెంచే ఆటని రూపొందించగలరా అని అడిగాడు. సరైన సిస్సా 64 గడులపై బట, సైనిక, హయ, గజ బలగాలతో సాగే ఆటను రూపొందించి చతురంగ అని పేరు పెట్టాడు. ఈ ఆటను చూసి మురిసిపోయిన రాజు, ఇందుకు ప్రతిఫలంగా ఏం కావాలో కోరుకోండి అన్నాడు. దానికి సిస్సా ఏం అడిగాడో తెలుసా? ఆ ఆటని ఆడే పట్టికలో మొదట గడిలో ఒక ధాన్యం గింజని ఉంచి తర్వాత ప్రతి గడికి వాటి సంఖ్యను రెట్టింపు చేస్తూ 64 గడులకి ఎన్నవుతాయో అంత ధాన్యాన్ని ఇమ్మని కోరాడు. మొదట ఆ కోరిక చాలా చిన్నదని భావించిన రాజు ఆ తర్వాత దాన్ని తీర్చడం అసాధ్యమని గ్రహించాడు. ఎందుకో తెలుసా? అలా లెక్కించే ధాన్యం గింజల సంఖ్య ఇది అని తేలింది. ఇది ప్రపంచం మొత్తం మీద పండే ధాన్యం గింజల కన్నా ఎన్నో రెట్లు అధికం. అప్పుడు రాజు సిస్సాను ఘనంగా సత్కరించి ఆ ఆటను దేశాల్లో ప్రచారం చేశాడు. చెస్ పుట్టుక వెనుక ప్రచారాలు ఉన్న కథ ఇది. కథ పక్కన పెడితే చదరంగం పుట్టింది మన దేశంలోనేనని ఎక్కువ శాతం చరిత్రకారులు నమ్ముతారు. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో దీన్ని ఆడినట్లు ఆధారాలున్నాయి. కొంతమంది మాత్రం చైనాలో పుట్టిందని చెప్తారు. అక్కడ 2వ శతాబ్దంలోనే చెస్ని పోలిన ఒక కింగ్ యాంగి అనే ఆటను ఆడేవారంటారు. ఇప్పుడు మనం ఆడుతున్న ఆటకు 15వ శతాబ్దంలో పూర్తి రూపం వచ్చింది. ఇది ఒక క్రీడగా గుర్తింపు పొందింది 19వ శతాబ్దంలో. ప్రపంచంలో తొలిసారిగా 1851లో చదరంగం పోటీలను లండన్లో నిర్వహించారు. అధికారికంగా ప్రపంచ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు జరిగింది మాత్రం 1886లో. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి. జై హింద్.